పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్. ఇంకో 3 నెలలు బాధలు పడతాం మనం అంతే. ఇక్కడ మనకు వచ్చే కొరతలు ఇవన్నీ కృత్రిమమైన కొరతలు. గ్యాస్ సంక్షోభం, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, యుద్ధం అనేది ఉండగానే మనం 4 రూపాయలు వెనకేసుకోవాలి, అన్నీ దొరుకుతాయి. కానీ క్రియేషన్, పెట్రోల్ బంకులు చాలా చోట్ల నో స్టాక్ కనిపిస్తుంది. గ్యాస్ సిలిండర్లో కూడా సంక్షోభం అని ఇది ఒక ప్రచారం అని చెప్పి ప్రధాని మోదీ కూడా చెప్పారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటాం, ఇది కల్పిత ప్రచారం చేయొద్దని. ఎంతమంది మీద చర్య తీసుకుంటాడు ఆయన? ఎంతమంది మీద? అరే మామూలుగానే పెట్రోల్ అంటే మిక్స్డ్ చేస్తుంటే పట్టించుకోవట్లేదు. 100 రూపాయలు మనం ఇస్తాము, మనకు వచ్చేది 50 రూపాయలు పెట్రోలు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కేసులు పెట్టట్లేదు, ఎవరు దాన్ని బయటికి తీయట్లేదు. ఇప్పుడు వచ్చి కేసులు పెడతారా? మనం వాస్తవికతకి దగ్గరగా మాట్లాడుకుందాం. మోడీ చెప్పారని ఇక్కడ చేస్తారా? ఎవడు చేయడు. ఉన్నా లేదని బోర్డు పెడతారు, నో స్టాక్ ఉన్నా లేదని బోర్డు పెడతారు. 4 డబ్బులు సంపాదించుకుంటారు, తప్పే ఉంది. ఒక పానీపూరి బండి వాడికి సంబంధించినటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 4000 పెట్టి కొనుక్కొని తెచ్చుకుంటున్నాడు. 4000 పెట్టి. ఎందుకని? వెళ్ళి చర్యలు తీసుకోరే? ఎవరు తీసుకోరు, నడుస్తూనే ఉంటుంది. కాకపోతే యావత్ ప్రజానీకం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యుద్ధానికి సంబంధించిన విధానం ఇంకో 2-3 నెలలు ఇతమిద్దంగా నడుస్తుంది. అయితే చర్చల వల్ల ఇది ఆగుతుంది, తర్వాత మళ్ళీ మామూలే. ఎవరు భయపడిపోమాకండి, ఎవరు కంగారు పడిపోమాకండి. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సంక్షోభం భారతదేశానికి ఏమీ లేదు. ఇదంతా కృత్రిమంగా కుడతారేనా? అంతే అంతే అంతే. ఉంది, ఇబ్బంది ఉంది. అది మీరు అనుకున్నంత భయంకరంగా లేదు, ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇవాళ కూడా గ్యాస్ కంపెనీ వాళ్ళు నెలకు 1 సిలిండర్ ఇస్తున్నారు, ప్రతి వాళ్ళకి నెలకు 1 సిలిండర్ ఇస్తున్నారు. బుకింగ్ టైం కూడా పెంచారు, 45 రోజులు అన్ని టైం పెంచారు అంతే, టు బి సేఫ్ సైడ్. కానీ బుక్ చేసిన అన్ని జరుగుతున్నాయి అంతే. సంపాదించుకునేవాడు ఇంకోటి సంపాదించుకుంటాడు.